హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. 2001లో 'సింహరాశి' అనే ఒక మాస్ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. అది ఇండస్ట్రీ హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. సో, అప్పటి నుంచి దాదాపు దశాబ్దం పాటు కమర్షియల్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచారు వి. సముద్ర గారు. సో, ఆయన డైరెక్షన్‌లో చేసిన హీరోలందరూ మంచి హిట్ సక్సెస్‌లు చూసారు. నిర్మాతలు బాగా డబ్బు సంపాదించుకున్నారు. ఆర్టిస్ట్‌లకి మంచి పేరొచ్చింది. అలాంటి ఆయనతో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. హలో అన్నయ్య. అమ్మా సో, ఎలా ఉంది? హ్యాపీ. నన్ను అంటే మిమ్మల్ని చూస్తే అంటే మీతో ఇంటర్వ్యూ అనుకున్న తర్వాత నేను ఫస్ట్ వేసుకున్న క్వశ్చనే, పూరి జగన్నాథ్ గారి లైఫ్ స్టైల్‌కి, మీ లైఫ్ స్టైల్‌కి అంటే మీరు తీసిన సినిమా జోనర్స్‌కి కానివ్వండి, స్ట్రగుల్స్‌కి కానివ్వండి, సిమిలర్ క్వాలిటీస్ అనిపించాయి. అట్ అవును. ద సేమ్ టైమ్ సినిమా వాళ్ళు కాబట్టి మీరు తీసే సినిమాలోనే ఆయన తీసిన ఒక 'నేనింతే' సినిమా అందులో క్లైమాక్స్‌లో ఉన్న డైలాగ్, సినిమా హిట్ అయినా ఇక్కడే ఉండాలి, ఫ్లాప్ అయినా ఇక్కడే ఉండాలి, గ్యాప్ వచ్చినా మళ్ళీ ఇక్కడే రీ ఎంట్రీ ఇవ్వాలి. ఇవ్వాలి. మనకు సినిమా తప్ప ఇంకోటి ఏం తెలియదురా అనేది ఆ సినిమా డైలాగు, సినిమా అవును. ఇతివృత్తం కూడా. అవును. అది మీ లైఫ్ స్టైల్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది అని అనిపించింది నాకు. అవును. దీని గురించి మీరేం చెప్తారు? ఏంటంటే ఒక రకంగా అది నిజం. హ్మ్. ఎందుకు నిజం అంటే మాకు ఫస్ట్ సినిమా తప్పితే ఏ వ్యాపకం లేదు. హ్మ్. ఏ వ్యాపారము లేదు. హ్మ్. ఒక సినిమానే. అది అందువల్ల ఏంటంటే ఇక్కడే, ఇక్కడే, ఇక్కడే హ్మ్. అనేది 100కి 100% వర్తించింది. హ్మ్. తర్వాత ఇండస్ట్రీకొచ్చి 37 ఇయర్స్ అవుతుంది. హ్మ్. ఈ 37 ఇయర్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో డైరెక్టర్‌గా 12 ఇయర్స్ గడిచిపోయింది. హ్మ్. 25 ఇయర్స్‌గా డైరెక్టర్‌గా ఉన్నాం. హ్మ్. కానీ ఈ కళామ తల్లిని సినిమాని నమ్ముకొనొచ్చి బానే సంపాదించుకున్నాం. హ్మ్. మంచి పేరు ప్రఖ్యాతులు హ్యాపీగా ఉన్నాం. హ్మ్. కాతే ఏంటంటే ఒక్కోసారి అన్ని సార్లు సక్సెస్‌లు దొరకవు. హ్మ్. సక్సెస్‌లు రావు. అవును. అలాగే ఫ్లాప్సు, సక్సెస్ వస్తా ఉంటాయి. కష్ట సుఖాల్లాగా, అప్ అండ్ డౌన్స్ లాగా హ్మ్. వస్తా ఉంటాయి. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంటుంటారు. ఫ్లాప్ అంటారు. హ్మ్. ఇబ్బందులు అంటారు. ఇయన్నీ అంటారు. పనైపోయింది అంటారు. అంటారు. ఇయన్నీ వింటుండాలి, వదిలేస్తుండాలి. హ్మ్. బట్ ఏంటంటే కర్మఫలాన్ని నమ్ముకోవడం. మనం హ్మ్. చేయాల్సింది మనం చెయ్యాలి. హ్మ్. ఇదే అనుకున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు లీడ్ చేయగలిగాం. హ్మ్. చేసాం. చాలా మంచి సక్సెస్‌లొచ్చినాయి. నాతో చేసిన చాలా మంది ప్రొడ్యూసర్లు హ్యాపీ. హ్మ్. స్టిల్ టుడే నాతో చేయటానికి రెడీ. హ్మ్. అలాగే హీరోస్ అందరితో చేశాం. అందరితో హ్యాపీ. సో, కరోనా బిఫోర్ నుంచి హ్మ్. కాస్త బ్యాడ్ పీరియడ్, బ్యాడ్ టైమ్ అంటాం గదా! హ్మ్. అలా జరిగి స్టార్ట్ అయ్యి హ్మ్. కొంచెం ఫ్లాపులు రావడం వచ్చిన మాట వాస్తవం. హ్మ్. కాస్త ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. హ్మ్. ఇయి. మళ్ళీ ఇప్పుడు గురిపెట్టి చేసేస్తున్నా. ఇప్పుడు 6 ప్రాజెక్టులు చేస్తున్నా. హ్మ్. సొంత ప్రాజెక్టులే. హ్మ్. సో, డెఫినిట్‌గా పెద్ద హిట్లు కొడతానిప్పుడు మళ్ళీ. హ్మ్. పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాను. హ్మ్. అందులో 3 ప్రాజెక్టులు పాన్ ఇండియా ప్రాజెక్టులు. హ్మ్. ఇప్పుడు రిలీజ్‌కి రెడీగా ఉంది. 'వరదరాజు గోవిందం' అని. ఓకే. ఫస్ట్ టైమ్ అస్సాం లాంగ్వేజ్‌లో గూడా తీశా. హ్మ్. 6 భాషలు. తర్వాత 'దో కమీన్' అనే సినిమా. హ్మ్. అది 6 భాషలు. 'రామ జన్మభూమి' అని చేశా. హ్మ్. అది 6 భాషలు. హ్మ్. ఈ 3 జరుగుతున్నాయి. వీటితో పాటు ఇంకో సినిమా 'లెక్చరర్' అని హ్మ్. అయిపోయిందది. హ్మ్. అది 'వరదరాజు గోవిందం' ఈ 2 రిలీజ్‌కొస్తాయన్నమాట ఇదిగూ ఇప్పుడు. రెడీ అవుతున్నాయి. రెడీ అవుతున్నాయి. హ్మ్. సో, ఇక్కడే సంపాదించుకున్నాం. మళ్ళీ ఇక్కడే పెట్టాము. మళ్ళీ ఇక్కడే తిరిగి తీసుకోవాలి. సంపాదించుకుంటాం. హ్మ్. అది. ఇప్పుడు మీరు చెప్పిన సినిమా లిస్ట్‌లో 'దో కమీనే' అనే సినిమా ఒకటుంది. అవును. ఇది మీ ఇద్దరు కొడుకుల్ని పరిచయం చేస్తూ అవును. ఇండస్ట్రీలో కళామ తల్లికి ఇద్దామని చెప్పి రెడీ అయిపోయారు. అవును. సో, ఆ సినిమా విశేషాలేంటి? సో, ఎందుకు మీ ఇద్దరు కొడుకుల్ని అందులో పెట్టుకోవాలనుకున్నారు? ఎందుకంటే నేను చాలా సినిమాలు చేశాను. పిల్లలు గూడా చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగటం దృష్ట్యా హ్మ్. వాళ్ళు మేము సినిమాల్లోకొస్తాం డాడీ, సినిమాలే చేస్తామని ఫిక్స్ అయిపోయారు. హ్మ్. చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా చేశారు. నా సినిమాల్లోనే చేశారు. హ్మ్. చేసిన తర్వాత ఫైనల్‌గా వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత హ్మ్. ఏంట్రా మరి అన్నా. లేదు డాడీ ఇప్పుడు సినిమాలే అన్నారు. హుహు. సరే ఓకే. ఇద్దరిని పెట్టి తీయాలంటే నా దగ్గర కోట్లు లేవు గదా! హ్మ్. అందుకని ఇద్దరిని పెట్టి ఒకే సినిమాలో చేద్దామని చెప్పి ఇద్దరిని హ్మ్. ఈళ్ళని ఎలా ప్రెజెంట్ చేయాలి? ఎలాంటి ప్యాటర్న్‌లో చేయాలని చెప్పి హ్మ్. ఆలోచించుకొని మంచి స్క్రిప్ట్ చేసి హ్మ్. ఇద్దరిని ఒకే సినిమాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. హ్మ్. చేసి మళ్ళీ వాడితో ఒక లవ్ స్టోరీ, చిన్నోడితో ఒక లవ్ స్టోరీ హ్మ్. ప్లాన్ చేశాను. 3 సినిమాలు వాళ్ళయి. సో, వాళ్ళవి ఇంట్లోనే 3 సినిమాలున్నాయి. వాళ్ళయి వాళ్ళ 3 కొడుకులవి ఫిక్స్. 3 సినిమాలు. హ్మ్. ఫిక్స్ చేసి హ్మ్. ఇప్పుడు ఇద్దరు హీరోగా చేసే ప్రాజెక్ట్ 5 డేస్ షూట్ చేశాను. హ్మ్. అది రెగ్యులర్ షూట్ రేపు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే.
మాక్సిమం మేకి రిలీజ్కి వచ్చేస్తా ఆ సినిమా. మీకు రిలీజ్కి ఈ వచ్చేస్తారు. లోపు ఏంటంటే వరదరాజు గోవిందం, ఉమ్, లెక్చరర్ అనే 2 సినిమాలు రిలీజ్ అయిపోతాయి. ఉమ్, ఇంకా అది రామ జన్మభూమి స్టార్ట్ చేస్తాం. ఉమ్. ఈ రామ జన్మభూమి అనేది మైథలాజికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్. మైథలాజీ కాదు, అది ప్రజెంట్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ స్క్రిప్ట్. ఓకే. అంటే యూత్ జనరేషన్ మీద పొలిటికల్ మీద స్క్రిప్ట్ అన్నమాట అది. బట్ ఒకప్పుడు రాముడు లాంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన రావాలి అనే కాన్సెప్ట్. ఓకే. మైథలాజికల్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నట్టు తెలిసింది నాకు. అదేంటి? మైథలాజికల్ అంటే ఇప్పుడు వరదరాజు గోవిందం, ఉమ్, మన రీసెంట్ గా వచ్చిన సినిమాలు కాంతార, ఉమ్, కార్తికేయ, మన హనుమాన్, ఉమ్, కొంచెం ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ Subject. అన్నమాట వరదరాజు గోవిందం. ఓకే. కృష్ణుడు అభిమన్యుడి మీద సినిమా అన్నమాట. ఉమ్, ఇది స్టార్ట్ చేసి నేను 3 years పైన అయింది. ఉమ్. ఇప్పుడు పూర్తయింది అనమాట. అది పూర్తయింది. సో 2013 తర్వాత దాదాపు మీకు ఒక 10-12 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అన్నయ్య. సో ఈ గ్యాప్ అంటే దేని వల్ల వచ్చింది? అంటే సినిమాలు లేకనా, అంటే ఫ్లాప్స్ రావడం మూలాన వచ్చిందా? సినిమా లేక కాదు. సినిమా నాకు నా బ్యానర్లో నాతో స్టిల్ టుడే సూపర్ గుడ్ ఫిలిమ్స్ వచ్చి సినిమా చేయి అంటున్నారు. ఉమ్, అట్లాగే నాతో పంచాక్షరి తీసిన ప్రొడ్యూసర్ వచ్చి చేయి అంటున్నాడు. ఉమ్, ఇట్లా 3 ప్రొడ్యూసర్లు చేయమంటున్నారు. ఉమ్, బట్ ఏంటంటే 2013 వరకు ఆ తరువాత కొంచెం నాతో చేసిన ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళు మంచివాళ్లే. ఉమ్. బట్ వాళ్ళు అనుకున్న లెవెల్ సినిమాకి ఎక్స్పెన్సెస్ చేయకపోవటం, ఓకే. అనుకున్న కథని కరెక్ట్గా తీయలేకపోవటం, అట్లా ఆ 2 ప్రాజెక్టులు 3.5 years అయిపోయింది. ఓకే. అందువల్ల బాగా గ్యాప్ అయిపోయింది. ఉమ్, ఈ లోపు ఏంటంటే ఇక ఫాల్ డౌన్లో అయినట్టు అయిపోయింది ఆ 2 ప్రాజెక్టులు. ఉమ్, మళ్ళీ ఈ లోపు నేను నా సొంత ప్రాజెక్ట్ జైసేన స్టార్ట్ చేసరికి పూర్తి చేసి సినిమాని 2 సంవత్సరాలు అలా పెట్టా సెన్సార్ చేసి, ఓకే. రిలీజ్ కాకుండా. రిలీజ్ కాకుండా ఉమ్, కరోనా టైంలో. ఇక అట్లా ఆ గ్యాప్ దగ్గర దగ్గర ఒక 7-8 సంవత్సరాల గ్యాప్ వచ్చేసి, ఉమ్, ఇక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత గ్యాప్ అయింది. అంతకుముందు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా రిలీజ్ 2001 నుంచి. అదే అంటున్నాను. 2001 నుంచి మొదలు పెట్టుకుంటే ఒక 2 సంవత్సరాల్లో 4 సినిమాలు వచ్చిన సందర్భం కూడా ఉంది. ఉన్నాయి. అట్లా చేసుకొచ్చాను. అక్కడ ఈ గ్యాప్ కొట్టింది అనమాట. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది, సో మళ్ళీ ఈ మిస్టేక్ని ఎలా రెక్టిఫై చేసుకొని మళ్ళీ నా ట్రాక్ నేను వేసుకోవాలి అని ఇక ఓన్ ప్రాజెక్ట్ చేసుకున్నాం. ఈలోపు ఏ హీరో, ప్రతి పెద్ద హీరో నాకు తెలుసు, ప్రతి పెద్ద హీరోతో చేద్దాం అనుకున్న వాళ్ళమే. బట్ ఏంటంటే పెద్ద హీరోలతో చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ చేసుకుని మనం వెళ్ళాలి. సక్సెస్ లేకుండా వెళ్ళి అడగలేం, సక్సెస్ లేకపోతే వాళ్ళు చేయరు. ఇట్లా రకరకాలు ఉంటాయి. అంతే అంతే, ఏదైనా మార్కెటింగ్ డిపెండ్. అందుకని ఇక్కడ కమర్షియల్ అంటారు. సో అందుకని ఏంటంటే సరే మనం వెళ్ళినా వాళ్ళ చేత మనం ఇలా అనిపించుకోవాలి. ఎందుకు మన పైగా హీరో మీద డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడు. డైరెక్టర్ మీద డిపెండ్ అవ్వాలి, కథ మీద డిపెండ్ అవ్వాలి. అలా ఉంటే కొంచెం లాంగ్ టైం చేస్తాడు. హీరో మీద డిపెండ్ అయ్యి సినిమా చేసి లేకపోతే కూర్చుంటే ఒక 3-4 సినిమాల మించి ఎక్కువ చేయలేడు డైరెక్టర్. ఇప్పుడు నా 17 అయిపోయినాయి, రేపు 18వ సినిమా అనమాట వరదరాజు గోవిందం. ఓకే. సో ఇది కాక నాయి ఇంకా 6 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అంటే మీరు 7-8 సంవత్సరాల గ్యాప్ ని దాదాపు ఒక 2 సంవత్సరాలు మళ్ళీ ఫుల్ఫిల్ చేసేస్తారు. ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ కి అయితే 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ లో 2 సంవత్సరాలు మళ్ళీ బ్యాలెన్స్ చేసేయచ్చు. సో అట్లాగా ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చి ఆ గ్యాప్ ను కానీ జరిగిన మిస్టేక్స్ ఏంటి ఇవన్నీ మళ్ళీ కరెక్ట్ చేసుకొని, ఎందుకంటే ఒక్కోసారి సక్సెస్ లో వెళ్ళేటప్పుడు మన మిస్టేక్స్ మనకు తెలియదు. టైం బాగున్నప్పుడు, టైం బాగాలేనప్పుడు మన మిస్టేక్స్ ఆలోచించుకొని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకొని వెళ్ళటమే ధర్మం అన్నమాట.